హాయ్! హలో! నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు 'వెంకీ మీ సేవ' యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకొక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించైతే చెప్పబోతున్నాను. ఇది ఎవరికంటే ఆంధ్రప్రదేశ్‌లో 10థ్ క్లాస్ చదివిన వాళ్ళు మరియు చదువుతున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేంటంటే ఏపీ పాలిసెట్ అనమాట. ఎవరైతే 10థ్ తర్వాత పాలిటెక్నిక్ లేదా డిప్లొమా అంటారు కదా! అందులో జాయిన్ అవ్వడానికి ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుందనమాట. కాబట్టి ఎవరైతే ఈ 10థ్ చదువుతున్న వాళ్ళు, అలాగే 10థ్ ఐపీఈ ఉన్నవాళ్ళు ఈ పాలిసెట్ 2026 అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయొచ్చనమాట. దీనివల్ల మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలకి మీరు ఈ నోటిఫికేషన్ ద్వారా జాయిన్ అవ్వవచ్చు. ఇది ఏదైతే 10థ్ చదివిన తర్వాత ఈ బైపీసీ, ఎంపీసీ సైడ్ వెళ్ళదలుచుకోవాలని వాళ్ళు ఈ పాలిటెక్నిక్ సైడ్ వెళ్తే గన చదివే మూడేండ్ల తర్వాత వెంటనే 20,000-25,000 రూపాయల శాలరీతో మీరు చాలా కంపెనీలలో అయితే ఉద్యోగ అవకాశాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఏటా మనకు దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్‌కి అయితే స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ పాలిసెట్‌కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ మనకు నిన్న అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 3వ తేదీ. ఇది మనకు ఎప్పటి వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు, అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే సిలబస్ ఎలా ఉంటుంది, అందులో ఉన్న కోర్సెస్ ఏంటి, దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, లేకుంటే మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోను తప్పకుండా చివరి వరకు చూసారంటే దీని మీద మీకు కంప్లీట్ ఒక అవగాహన అయితే రావడం జరుగుతుందనమాట. ఇది దీన్ని పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. 2026కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది. దానికి సంబంధించి ఈ వెబ్సైట్ అయితే ఇదనమాట. మీరు ఈ వెబ్సైట్‌లోనే మొత్తం దీనికి ఈ పాలిసెట్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే చూడొచ్చనమాట. poliset.ap.gov.in అయితే మీకు దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. కానీ నేనైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు డైరెక్ట్‌గా ఇక్కడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా హైలైట్స్ ఆఫ్ ద పాలిసెట్ 2026 ఇందులో ఉన్న కొన్ని హైలైట్స్ అయితే మనం చూద్దాము. ఇవి క్లుప్తంగా ఉంటాయన్నమాట. మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాలిసెట్ 2026 అనేది మనకు ఏప్రిల్ 25 అనేది ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఏప్రిల్ 25, 2026లో అయితే మీకు ఈ పాలిసెట్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. దీనికి ఇది ఆఫ్‌లైన్ టెస్ట్ ఉంటుందన్నమాట. మీరు ఏదైతే బుక్ మరియు ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు బబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఆఫ్‌లైన్ టెస్ట్ ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ కాదు. అలాగే ఇందులో మీకు 120 క్వెషన్‌లు అయితే ఉంటాయన్నమాట. అలాగే దానికి 4 రెస్పాన్సెస్ అంటే 4 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఒక కరెక్ట్ ఆన్సర్‌ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సిలబస్ ఏముంటాయంటే మీ 10థ్ క్లాస్‌కి సంబంధించి 50 క్వెషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్, అలాగే 40 క్వెషన్స్ ఇన్ ఫిజిక్స్, అలాగే 30 క్వెషన్స్ ఇన్ కెమిస్ట్రీ అయితే ఉంటాయన్నమాట. 50, 40, 30 50 క్వెషన్లు మ్యాథ్స్, 40 క్వెషన్స్ ఫిజిక్స్, 30 క్వెషన్స్ కెమిస్ట్రీ అయితే ఉంటాయి. ఇవి టోటల్‌గా 120 క్వెషన్స్ ఉంటాయి. 120 మార్క్స్‌కి అయితే ఉంటుందన్నమాట. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్. మీకు ఒక క్వెషన్ అయితే ఒక మార్క్ అయితే క్యారీ చేస్తుంది. నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. దీనికి టైం వచ్చి మీకు 2 అవర్స్ అయితే పెట్టడం జరిగిందన్నమాట. మీకు 2 అవర్స్ 120 మినిట్స్ అయితే టైం ఉంటుంది ఈ ఎగ్జామ్‌కి. మీకు సిలబస్ వచ్చి ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ మార్చ్ 2026. మీరు ఏదైతే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటారో ఆ సిలబసే ఈ పాలిటెక్నిక్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఓఎంఆర్ షీట్, ఆప్టికల్ మార్క్ రీడర్ ఉంటుంది కదా! ఆ రెస్పాన్స్ షీట్‌లో మీరు ఆన్సర్స్‌ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాం ఇప్పుడు. ఏ క్యాండిడేట్ షల్ హావ్ టు పాస్ ఆర్ అపియర్ ఫర్ ఎస్ఎస్‌సి బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. మీరు ఎవరైతే 10థ్ చదువుతున్న వాళ్ళు మరియు 10థ్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ పాలిటెక్నిక్ 2026 పాలిసెట్‌కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ అయితే లేదు. ఏ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే పాలిసెట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ముందు చాలా రోజుల క్రితం 10థ్ చదివాము, ఇప్పుడు పాలిటెక్నిక్ చేయాలనుకుంటున్నాము, మేము ఎలిజిబులా అంటే యెస్ యూ ఆర్ ఎలిజిబుల్. మీరు కూడా ఈ పాలిసెట్ 2026ని అయితే రాయొచ్చు. ఏ వయసు ఉన్న వాళ్ళు ప్లస్ ఏ ఇయర్‌లో 10థ్ కంప్లీట్ అయిన వాళ్ళైనా కూడా రాయొచ్చు అనమాట. అప్లికేషన్ వచ్చి మీకు ఆన్‌లైన్‌లో మాత్రమే తీసుకుంటారనమాట. పాలిసెట్ ap.ap.gov.in
ఆన్లైన్ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు ఈ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటాయన్నట్టు అక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ కొన్ని కంటెంట్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి కంటెంట్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. దానికంటే ముందుగా మనము కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఇది policytp.gov.in వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు, అలాగే పేమెంట్ స్టేటస్ కూడా కనుక్కోవచ్చు, అలాగే సైన్ ఇన్ తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ అయ్యి మీ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ హాల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ బిఫోర్ 1 week ఆఫ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే మీకు పాలిసెట్ 25/4/2026లో జరుగుతుంది కాబట్టి మీరు 1 week అంటే 18/4/2026 నుంచి అయితే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ దానికి సంబంధించి ఈ వెబ్సైట్ లో స్క్రోల్ అవుతుంది. హాల్ టికెట్ కెన్ బి డౌన్లోడెడ్ బిఫోర్ 1 week ఆఫ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి సబ్మిట్ చేయవచ్చు అంటే 3వ తేదీ నుంచి అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అంటే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మీరు ఎప్పటి వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు అంటే 4వ తేదీ 4వ నెల 2026 వరకు అయితే ఈ ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. అంటే దాదాపు ఒక నెల అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను, మా ఏప్రిల్ 25న అయితే ఈ ఎగ్జామ్ అయితే పాలిసెట్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. అలాగే ఇంకా తర్వాత వీటికి సంబంధించి కంటెంట్స్ లో కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు పాలిసెట్ అంటే ఏంటి, ఎప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ అయితే చేశారు, అలాగే ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది SBTET అనేది దీన్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మీరు పాలిటెక్నిక్ సంబంధించి ఏ డీటెయిల్స్ అయినా ఆ SBTET అనే ద్వారానే మీరు పొందుతారనమాట. ఆ డిపార్ట్మెంట్ నుంచే మీకు SBTET పాలిసెట్ అనేది కండక్ట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇలా కోర్సెస్ వచ్చి 3 years అయితే డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీరు సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ అయితే ఇప్పుడు చెప్తాను. సివిల్ ఇంజనీరింగ్ CIV దీనికి సంబంధించి మీరు తర్వాత బీటెక్ లో జాయిన్ అవ్వాలనుకుంటే సివిల్ ఇంజనీరింగ్, అలాగే సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో అయితే తర్వాత జాయిన్ అవ్వచ్చు. ఈ 3 years తర్వాత AP సెట్ రాసిన తర్వాత మీరు డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లోకి అయితే బీటెక్ సెకండ్ ఇయర్ లోకి అయితే జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ అని అది ఒక డిప్లొమాలో కోర్స్ అనమాట. దాని తర్వాత మీరు 3 years చదివిన తర్వాత BSc ఆర్కిటెక్చర్ లో మీరు ఇంజనీరింగ్ అయితే చదవచ్చు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అలాగే EEE ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఇలాంటి ఎన్నో కోర్సులు దాదాపు 30 రకాల డిప్లొమా కోర్సులు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటారో ఆ కోర్సును అయితే మీరు సెలెక్ట్ చేసుకుని తర్వాత మీరు బీటెక్ లో దానికి సంబంధించిన కోర్సును అయితే 3 years చదివితే మీకు ఏదైతే ఇది 3 years ప్లస్ అది 3 years లో ఆల్మోస్ట్ 6 years లో మీకు బీటెక్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇతర కొన్ని కోర్సెస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ECE, అలాగే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ CSE, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందో AIకి సంబంధించి దానికి సంబంధించిన కోర్స్ కూడా మీరైతే చేయొచ్చు. అలాగే 3D యానిమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేన్ కోర్సుకు సంబంధించి, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ CI అని కొత్తగా కొన్ని కోర్సెస్ అయితే యాడ్ చేయడం జరిగింది ఈ డిప్లొమాలో. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వీటికన్నిటికీ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకుని ఈ కోర్సులలో ఏ కోర్సులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో అయితే జాయిన్ అవ్వడానికి ఈ AP పాలిసెట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు దీని ద్వారా వచ్చే స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయి అవైతే ఇప్పుడు చెప్తాను. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్, అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అనేటివి ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరేం ఫీజు పే చేయాల్సిన పని లేదు. ముందైతే వసతి దీవెన, విద్యా దీవెన అని వచ్చేటివి. ఇప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఫీజు రింబర్స్మెంట్ కింద అయితే అమౌంట్ అయితే పే చేస్తున్నారు డైరెక్ట్ గా కాలేజెస్ కి. కాబట్టి మీరు ఏం అమౌంట్ అయితే పే చేయాల్సిన పని లేదు. మీకు ఇంకా కొన్ని స్కాలర్షిప్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ప్రగతి స్కాలర్షిప్ అంట, అలాగే సాక్ష్యం స్కాలర్షిప్ లాంటి సంవత్సరానికి 50,000 రూపాయలు ఇచ్చే స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. తర్వాత మీరు ఈ స్కాలర్షిప్స్ కూడా దీనిలో జాయిన్ అయిన తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ మీకు అయితే చెప్పాను. మనకు అప్లికేషన్ సబ్మిషన్ అయితే 3వ తేదీ నుంచి, లాస్ట్ డేట్ వచ్చి రేపు నెల 4, అలాగే మీకు ఎగ్జామ్ వచ్చి రేపు నెల 25వ తేదీ, మీకు రిజల్ట్స్ వచ్చి మే 10వ తేదీ. ఇదైతే చెప్పలేదు, మే 10వ తేదీ మీకు పాలిసెట్ రిజల్ట్స్ అయితే ఇది టెంప్టేటివ్ గా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజే ఇస్తారని చెప్పలేము, కానీ వాళ్ళు పెట్టిన
దాని ప్రకారం 10వ తేదీ లోపలైతే వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది. ఇది దానికి సంబంధించిన డేట్స్‌కి సంబంధించినటు అనమాట. ఇక్కడ కొన్ని డిస్క్లైమర్ అని కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదైతే మీరు స్క్రీన్ మీద చూడొచ్చనమాట. మెరిట్ ర్యాంక్స్‌కి సంబంధించి కానీ, అలాగే ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించి కానీ ఇట్లా కొన్ని డిస్క్లైమర్స్ అయితే మనకు ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరిగింది. అలాగే ప్రీ ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఎలిజిబిలిటీ వచ్చి ఇండియన్ అయితే అయి ఉండాలి. అలాగే ఏ ఏజ్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవడానికైతే ఉంటుందన్నమాట. దీంట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మినిమం 35 మార్క్స్‌తో ఈచ్ అయితే పాస్ అయ్యి ఉండాలి. మీరు ఏ దాంట్లో చదివినా ఓపెన్ స్కూల్ సొసైటీలో కానీ, లేకుంటే ఏపీ గవర్నమెంట్ ఎస్ఎస్‌సి ద్వారా కానీ, లేకుంటే ఎన్ఐఓఎస్ అదర్ ఎగ్జామినేషన్స్ ఏవైనా కూడా 10th పాస్ అయి ఉన్నా దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు 120 టౌన్స్‌లో అయితే పెట్టడం జరిగింది. టౌన్స్ అండ్ సిటీస్‌లో అక్రాస్ ఆంధ్రప్రదేశ్ 26 డిస్ట్రిక్ట్స్ అనమాట. 26 డిస్ట్రిక్ట్స్‌లో 120 సెంటర్లు అయితే పెట్టడం, 120 టౌన్స్ సిటీస్‌లో 500 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది. అంటే చిన్న చిన్న టౌన్స్‌లో కూడా మీకు ఎగ్జామ్ రాసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు కొన్ని సెంటర్స్ ఫర్ అసిస్టెన్స్ టు ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ వచ్చి రీజియన్ ఆంధ్ర రీజియన్‌కి అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ గుంటూరు, అలాగే ఎస్వి ఏరియాకు ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది కొన్ని ఉర్దూ మీడియంకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఈ రీజియన్స్‌ని అయితే కాంటాక్ట్ అయితే మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే మనకు ఇంపార్టెంట్ అనమాట. మామూలుగా ఆటోమేటిక్‌గా అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, లేకుంటే ఫీజ్ రింబర్స్‌మెంట్ నాట్ ఎలిజిబుల్ వచ్చినా, లేకుంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కు సంబంధించి ఏదైనా డౌట్స్ వచ్చినా, తర్వాత మీరు కౌన్సెలింగ్ అప్పుడు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. ఇవి గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం అన్ని హెల్ప్ లైన్ సెంటర్లు మనకు ఇక్కడైతే చూడొచ్చనమాట. ఆల్మోస్ట్ అన్ని చాలా కాలేజెస్ అయితే ఈ హెల్ప్ లైన్ సెంటర్లుగా పెట్టడం జరిగింది. మీరు డైరెక్ట్‌గా అక్కడే ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. 110 హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా ఆన్‌లైన్ సెంటర్స్‌లో పాలిసెట్ ఏపీ.ఇన్‌లో అయితే మీరు క్వెరీని అయితే రైజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు సంబంధించి ఓసీ, బీసీ వాళ్ళకైతే రూ. 400, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే రూ. 100 అయితే అప్లికేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ పాలిసెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది గైడ్‌లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఎవరైనా క్యాండిడేట్ పాలిసెట్‌కి అప్లై చేయమని వస్తే ఖచ్చితంగా దాన్నైతే మీకు వీడియో అయితే రికార్డ్ చేసి అప్‌లోడ్ అయితే చేస్తాను. ఏ విధంగా ఆన్‌లైన్‌లో మీరు పాలిసెట్‌కి మీరే అప్లై చేసుకోవచ్చు అనేది. కానీ నేను అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చేయగలనమాట. ఇప్పుడు దానికి కావాల్సింది 10th హాల్ టికెట్ నంబర్ కావాలి. అలాగే ఇయర్ ఆఫ్ పాస్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఇవైతే అవసరమైతాయి అనమాట. తర్వాత మీకు యాస్ పర్ స్కూల్ రికార్డ్స్ అయితే నేమ్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే ఫాదర్ నేమ్ కూడా వస్తుందన్నమాట. 10th హాల్ టికెట్స్ ఈ రోజే రేపైతే రిలీజ్ అవుతాయన్నారు. కాబట్టి తర్వాతనే మీరు అప్లై చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా మీ డీటెయిల్స్ అనేటివి ఏపీఎస్ఎస్‌సి బోర్డ్ నుంచి అయితే ఫెచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి పాలిసెట్‌కి. ఇక్కడ మీ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ డోర్ నంబర్, అలాగే విలేజ్, స్ట్రీట్, మండల్, అలాగే డిస్ట్రిక్ట్‌కి సంబంధించి పిన్ కోడ్, మొబైల్ నంబర్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ ఎగ్జామ్ అయితే రాయదలుచుకున్నారో ఆ ప్లేస్‌ని అయితే కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏరియా కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీనా, బీసీనా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత రూ. 100 అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, రూ. 400 ఓసీ, బీసీ వాళ్ళు అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ హాల్ టికెట్‌కి సంబంధించి మీకు 1 వీక్ బిఫోర్ అయితే హాల్ టికెట్స్ 1 వీక్ బిఫోర్ ద పాలిసెట్ అనేది మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు 1 వీక్ బిఫోర్ అయితే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు పాలిసెట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి నేను ఆల్రెడీ మీకు ముందే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 120 క్వెషన్స్ ఉంటాయి. అలాగే 120 మార్క్స్ ఉంటాయి. 50 క్వెషన్స్ వచ్చి మ్యాథ్స్, అలాగే 40 క్వెషన్స్ వచ్చి ఫిజిక్స్, 30 క్వెషన్స్ వచ్చి కెమిస్ట్రీ ఉంటాయి. 120 మార్క్స్‌కి అయితే ఉంటాయన్నమాట. మీకు ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అలాగే ఓఎంఆర్ షీట్‌లో మీరు ఆన్సర్స్‌ని అయితే మీరు డార్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. విత్ పెన్సిల్ ఓన్లీ. డార్క్ ద అప్రాప్రియేట్ సర్కిల్ విత్ ద 2B పెన్సిల్ ఓన్లీ అనమాట. పెన్ కానీ వేరే ఇతర ఏ ఆబ్జెక్ట్ కూడా మీరైతే యూజ్ చేసేదానికి లేదు. ఓన్లీ పెన్సిల్ మాత్రమే యూజ్ చేసి వాటిని బబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సిలబస్ వచ్చి మీకు యాజ్ పర్ 10th సిలబస్‌నే మీకు పెట్టి ఉంటారనమాట. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 50, 40, 30 క్వెషన్స్ అయితే అకార్డింగ్ టు ఉంటాయి. అలాగే ఇక్కడ మోడల్ క్వెషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సెట్ ఆఫ్ ద ఈవెన్ ప్రైమ్ నంబర్స్ అనేసి ఇక్కడ మీరు ఈ మోడల్ క్వెషన్ పేపర్‌ని అయితే కూడా ఇక్కడైతే చూడొచ్చు. ఇది ఓఎంఆర్ షీట్ అనమాట. ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ విధంగా కరెక్ట్‌గా అయితే
బబుల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కరెక్ట్ మేనర్ అలాగే రాంగ్ మేనర్ ను కూడా అక్కడ మనకు డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మీ ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. పైన నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది సెంటర్ ఇవన్నీ ఆటోమేటిక్ గా ప్రింట్ అయ్యి వస్తాయి. తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బుక్లెట్ కోడ్ వస్తుంది కదా, ఆ కోడ్ ను కూడా ఎంటర్ చేయాలి. తర్వాత ఒక్కో క్వశ్చన్ కి ఏ ఆన్సర్ మీరు అనుకుంటున్నారో ఆ ఆన్సర్ అయితే ఇక్కడ బబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది దానికి సంబంధించి ఎగ్జామినేషన్ కి సంబంధించిన కరెక్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడైతే మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇక్కడ కరెక్ట్ మేనర్ వచ్చి ఫుల్ గా బబుల్ అయితే చేయాలి. హాఫ్ బబుల్ చేశారంటే, బబ్లింగ్ తక్కువ చేశారంటే మీకు అది కరెక్ట్ ఆన్సర్ గా గుర్తించబడదు. అలాగే ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు అనమాట. ఇందులో మీకు మినిమం మార్క్స్ ఫర్ డిక్లేరింగ్ ద క్యాండిడేట్ టు హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ షెల్ బి 25% అబోవ్. అంటే మీకు 120 మార్కులకి 30 మార్కులు వచ్చి ఉంటేనే దీంట్లో పాస్ అయినట్టు అనమాట. నో మినిమం మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మినిమం మార్క్స్ అయితే పెట్టలేదు. కాబట్టి ఈ ఓసీ మిగతా ఇతర క్యాస్ట్ వాళ్ళు అయితే 30 మార్కులు అయితే అట్లీస్ట్ అయితే పొందాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు నో మినిమం మార్క్స్ అయితే పెట్టలేదు. డైరెక్ట్ గా వాళ్ళు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ర్యాంక్ కార్డ్ వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మనము ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుని కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అడ్మిషన్ ప్రొసీజర్ ఇక్కడ మనకు పెట్టడం జరిగింది. తర్వాత కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనకైతే ముందే అవసరం లేదు. వీడియో లెంగ్త్ కూడా చాలా ఎక్కువైతే అయిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకు సీట్స్ రిజర్వేషన్ గురించి అయితే ఒకటి చెప్పేస్తాను. ఓపెన్ కాంపిటీషన్ లో 50% ఉంటాయి. తర్వాత ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29% అయితే ఉంటాయన్నమాట. బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4% అయితే ఈ విధంగా మిమ్మల్ని అయితే కాలేజెస్ లో తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది యాజ్ పర్ రోస్టర్ పాయింట్స్ మీకు సీట్స్ అలాకేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని ఎన్సీసీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ ఏ కాలేజెస్ లో ఎన్ని ఇంటేక్, ఏ కోర్సెస్ ఉన్నాయి, అలాగే ఏ కోర్సులో ఎంతమందిని అయితే తీసుకోబోతున్నారు అనేది ఇక్కడైతే మీరు గమనించవచ్చు. కోర్స్ కోడ్ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ నేమ్, అలాగే ప్లేస్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే ఇక్కడ గమనించవచ్చు అనమాట మీరు. ఇవి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టోటల్ కాలేజెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇవి దాదాపు మనకు 87 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ అనమాట. మీరు గవర్నమెంట్ కాలేజెస్ తో పాటు ఈ ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మీరు సీట్లు అయితే పొందవచ్చు అనమాట. కానీ డిఫరెంట్ కాలేజెస్ కి డిఫరెంట్ ఫీజు స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ మీకు ఎక్స్ట్రా అడిషనల్ గా ఫీజెస్ అయితే ఈ కాలేజ్ లో అయితే పే చేయాల్సి ఉంటాయి. కాబట్టి మీరు ముందుగా ఎప్పుడైతే కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ పెట్టేటప్పుడే మీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కాకుండా ప్రైవేట్ కాలేజ్ అయితే ఆ కాలేజ్ లో ఫీజు ఎంత ఉంది అనేది మీరైతే ముందుగానే చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇది తర్వాత మనం అయితే డిస్కషన్ చేద్దాము. ఇక్కడ ట్యూషన్ ఫీజు అయితే గవర్నమెంట్ కి 2,000 అయితే పెట్టడం జరిగింది. ప్రైవేట్ దానికి 24,000 పెట్టడం జరిగింది. కోర్స్ వర్క్ ఫీ వచ్చి 300 రూపాయలు, గేమ్స్ ఫీ 100 రూపాయలు, 100 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అడ్మిషన్ ఫీ 100 రూపాయలు. ఇక్కడ గవర్నమెంట్ కి వచ్చి ఓన్లీ 2,000 రూపాయలు అయితే ఫీ ఉంది. అలాగే ప్రైవేట్ కాలేజీలో 24,000 రూపాయల ఫీ అయితే ఉందన్నమాట. ఇక్కడ తర్వాత కొన్ని ఫీజెస్ అయితే కలుపుకొని మీకు టోటల్ గా ఒక ఇయర్ కి 4,700 రూపాయలు మాత్రమే గవర్నమెంట్ కాలేజీల్లో అవసరం అవుతుంది. ప్రైవేట్ కాలేజీలో దాదాపు 25,000 రూపాయల వరకు కూడా మీకు దగ్గర అయితే వసూలు అయితే చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే గమనించవచ్చు. తర్వాత ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్ చేసే పేరెంట్స్ తప్ప రిమైనింగ్ అందరికీ కూడా మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే వర్తిస్తుంది. కాబట్టి దీనికైతే అప్లై చేసుకోండి. అలాగే పాలిసెట్ కి అందరూ అప్లై చేసుకొని మీరు 3/3/2026 నుంచి 4/4/2026 వరకు ఈ పాలిసెట్ ఎగ్జామ్ కి అయితే అప్లై చేసుకొని మంచి సీట్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.